జై రామానుజ. అందరికీ దాసోహాలండి. జయ శ్రీమన్నారాయణ. అడియన్ రామానుజదాసు వరలక్ష్మి అందరికీ అనేక దాసోహాలు తెలియజేస్తుందండి. ఈరోజు మనం తిరుమంగయ్యాల వారి యొక్క తిరుమేని యొక్క సౌందర్యం గురించి చెప్పుకుంటున్నాం. పెరియ పెరుమాళ్ అంటే నాథుడు తిరుమంగై ఆలవారి యొక్క శిష్యుణ్ణి ఆజ్ఞాపించారు. తిరుమంగై ఆలవారి అర్చామూర్తిని, కుముదవల్లి నాచ్యార్ యొక్క అర్చామూర్తిని తిరువాలి తిరునగరి నందు నిర్మించవలసిందిగా ఆజ్ఞాపించారు. అలా నిర్మింపచేశాక ఉత్సవాలు కూడా జరిపించమని ఆజ్ఞాపించారు. అలాగా జరిపిస్తున్నప్పుడు తిరుమంగై ఆలవారి యొక్క మేనిని చూశారు మనవాల మామునులు. ఆ మేనిని చూసి ఈడుపడి తిరుమంగయ్యాల వారి యొక్క తిరుమేని గురించి ఈ విధంగా అనుగ్రహించారు మనకి మనవాల మామునులు. బళ్ళెమునకు ఆధారమైన ఆ దివ్య భుజములు, ఎంబెరుమానుని ఆరాధిస్తున్న ఆ శ్రీహస్తములు, దివ్యోర్ధ పుండ్రములు, ప్రణవాన్ని ఉచ్చరిస్తున్న ఆ నోరు, కొద్దిగా ఎత్తైన మనదేలిన నాసికాగ్రం, ప్రశాంత వదనం, విశాల నేత్రాలు, వంపులు తిరిగిన నల్లని కురులు, కొద్దిగా ముందుకు వంగి తీర్చిదిద్దిన కర్ణములు, గుండ్రని అందమైన మెడ, విశాల వక్షస్థలం, బలమైన బాహుద్వయం, అందంగా తీర్చిన వీపు పైభాగం, సన్నని కటిభాగం, అందమైన పూమాల, అద్భుతమైన అందెలు, వినయాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా వంగిన మోకాళ్ళు, కొద్దిగా వ్యత్యాసంగా ఉన్న పాదార విందములు, శత్రువులను సంహరించు ఖడ్గం, తిరువాలి తిరునగరులో వేంచేసి ఉన్న ఆ కలియన్ అంటే తిరుమంగై ఆలవారి యొక్క అర్చామూర్తి మొత్తం సృష్టిలోని విగ్రహాలకల్లా అందమైనది అని మనకి మేని యొక్క సౌందర్యం గురించి మనవాల మామునులు అనుగ్రహించారు. జయ శ్రీమన్నారాయణ.